హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు ఫెడరల్ తెలంగాణ కోసం ఒక ప్రత్యేక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే సమాంతరంగా ఒక గొప్ప రచయితగా కూడా ఎదిగారు. ఆయనే మంగారి రాజేందర్ గారు. తెలుగు సాహిత్యంలో బీనాదేవి, రావిశాస్త్రి గారు మాత్రమే ఎక్కువ న్యాయ వ్యవస్థ మీద కథలు రాశారు. ఎవరినైనా సడన్ గా మనం అడిగితే వారిద్దరి పేర్లే చెప్తారు. కానీ అదే స్థాయిలో ఇంకా విస్తృతంగా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ తాను న్యాయ వ్యవస్థలో భాగమై ఉండి కూడా కొంత సరళమైన భాషలో, కొంత పురాణాలతో పోలిస్తూ, కొంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి, అంటే సామాన్య పాఠకులకి అర్థమయ్యేలాగా, ఆ సామాన్య పాఠకుల కోసమే కాకుండా సామాన్య జనాలందరికీ కూడా లా అర్థం అవ్వాలని కూడా న్యాయ సంబంధిత పుస్తకాలు రాశారు. కాల్పనిక సాహిత్యం కూడా రాశారు. వారి మంగారి రాజేందర్ గారు. ఆయన జింబో కలం పేరుతో రాశారు. అయితే ఆయన రీసెంట్ గా నేను నా నల్లకోటు కథలు అనే కథల పుస్తకం తీసుకొచ్చారు. సో ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చేసే ముందు ఫెడరల్ తెలంగాణ కోసం మంగారి రాజేందర్ గారు ఒక చిన్న ఇంట్రడక్షన్. మంగారి రాజేందర్ గారు జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేసి పదవి విరమణ చేశారు. అలాగే నేర న్యాయ వ్యవస్థపై హాజిర్ హై కవితా సంపుటి, నేను నా నల్లకోటు, రూల్ ఆఫ్ లా లాంటి కథా సంపుట్లు వెలువరించారు. అలాగే ఆయన పుట్టిన ప్రాంతం మీద వేములవాడ కథలు అనే కథా సంపుటి తీసుకొచ్చారు. ఇంకా ఆయన రాసినటువంటి బుక్స్ లిస్ట్ చెప్పాలంటే చాలా ఉంది. బట్ టైం కన్స్ట్రెంట్ ఉండడం వల్ల నేను షార్ట్ గా చెప్తున్నాను. ఇంకా న్యాయ సంబంధిత పుస్తకాలు 52 రాశారు. అలాగే ఎన్నో అనువాదాలు కూడా చేశారు. సో న్యాయ రంగంలో తనకున్నటువంటి ఆ అనుభవాలే ఆయన కథలుగా మలిచారు. అలాగే అందరికీ న్యాయం అందాలి అన్న ప్రధాన ఉద్దేశం ఆయన కథల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. రాజేందర్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, నమస్తే అండి. చెప్పండి, మనకి సాహిత్యంలో బీనాదేవి, రావిశాస్త్రి గారి గుర్తుకొస్తారు న్యాయ వ్యవస్థపై కథలంటే. మీపై ఆయన ప్రభావం ఏమన్నా ఉందా? ఆ ఇద్దరు వారి ప్రభావం రచయితగా చదివాను, కానీ ప్రభావం ఉందని నేను అనుకోను. అంటే డిఫరెంట్ గా ఉంటాయని అనుకుంటున్నాను నా కథలు. నేను రాసినటువంటి వాళ్ళెవరు కూడా పోయిటరీ రాయలేదు. నేను పోయిటరీ అంటే హాజిర్ హై అనే పోయిటరీ రాశాను. అదేవిధంగా జింబో కథల్లో పట్ల చాలా కథలు ఉన్నాయి, కోర్టుకు సంబంధించినటువంటి కథలు, నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన కథలు ఉన్నాయి. అట్లాగే మరి ముఖ్యంగా ఇప్పుడు రాసినటువంటి ఇంకా చాలా కథలు ఉన్నాయి, పుస్తకాలు రావాల్సినవి ఉన్నాయి. నేను నా నల్లకోటు కూడా పూర్తిగా నేర న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి, అంటే కోర్టులు, చట్టాలు, వాటి గురించి రాసినటువంటి కథలు ఉన్నాయి. చాలా ప్రస్ఫుటమైనటువంటి భేదం ఏమిటంటే, వాళ్ళు ఎక్కువ రావిశాస్త్రి గారు జిల్లా కోర్టులలో ఉండేటువంటి, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉండేటువంటి విషయాల గురించి రాశారు. నేను రాసిన కథల లోపల సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విషయాల గురించి రాశా. అంటే జిల్లా కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు, ఫ్యామిలీ కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు, మామూలుగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలతో అవే కాకుండా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఏ రకంగా రాజకీయాలు ఉన్నాయి, ఏ రకంగా జరుగుతున్నాయి, ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, ఏ రకంగా ఎలివేషన్స్ జరుగుతున్నాయి అనే విషయాల గురించి, బదిలీల గురించి కథలు రాసినటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేరనే నేను అనుకుంటున్నాను. ఆ కథలు వారు రాయలేదు, వారు స్పృశించలేదు. నేను వాళ్ళని దగ్గరగా చూశాను కాబట్టి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి వాటిని కథల రూపంలో రాశాను. సో రాజేందర్ గారు, ఓవరాల్ గా చెప్పాలంటే బీనాదేవి గారి ప్రభావం కానీ, రావిశాస్త్రి గారి ప్రభావం కానీ లేదని తేల్చేశారు. అయితే న్యాయ వ్యవస్థలో కరప్షన్ గురించి కానీ, సినిమాలో మీరు చూసుకోండి, చాలా మటుకు సినిమాల్లో లాయర్స్ ని బ్రైబ్ చేయడం కానీ, కరప్షన్ చేయడం కానీ, ఇవంతా కూడా మనం ఏ కమర్షియల్ సినిమా తీసుకున్నా, లేకపోతే ఒక డౌన్ రోడ్ అండ్ పీపుల్ సినిమాలు తీసుకున్నా సరే, డౌన్ రోడ్ అండ్ సెక్షన్స్ కి, అక్కడ ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో కరప్షన్ గురించి, అలాగే సామాన్య జనులకు జరిగేటువంటి అన్యాయం గురించి, డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళకి జస్టిస్ రాకపోవడం గురించి, ఇదంతా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. చూడగానే అసలు ఎట్లా అంటే, ఎవరికైనా సరే కోర్టు అంటే ఒక రకమైనటువంటి భయం, పోలీస్ స్టేషన్ అంటే ఒక రకమైనటువంటి భయం ఏర్పడిపోతుంది. అది నిజమేనంటారా? లేకపోతే అంటే అంత స్థాయి అవినీతి, అంత స్థాయి జనాల్ని భయపెట్టే అట్మాస్ఫియర్ ఇంకా ఉందనుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికే ఏమైనా మారింది అనుకుంటున్నారా? అంటే కొంత అంటే జనరల్ గా ఏంటంటే, కోర్టులు అనేటువంటివి మిగతా వ్యవస్థలతో పోల్చినట్లయితే ఇవి ఓపెన్ కోర్టు సిస్టమ్ అండి, బహిరంగంగా పనిచేస్తాయి. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టు కూడా అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి పై కోర్టు దాకా అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. అంటే ప్రతి కోర్టులో ఏం జరుగుతుంది అనే విషయాలు జనాలకి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి చూడడానికి అవకాశం ఉంది. తర్వాత రెండవది, ఇప్పుడు పారదర్శకత ఎక్కువగా వచ్చేసింది. ఈవెన్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడాను
టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. ఈ లైవ్ స్ట్రీమింగ్ వల్ల వాళ్ళు ఏం వాదనలు చెప్తున్నారు, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆఫీస్లో ఏం జరుగుతుంది అన్నది, లేదా ఒక డీజీపీ ఆఫీస్లో ఏం జరుగుతుంది అన్నది మీరు చూడలేరు, చెప్పలేరు, ఏం చెప్పలేరు. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పలేరు, ముఖ్యమంత్రి దగ్గర ఏం జరుగుతుందో చెప్పలేరు. కానీ ప్రధాన న్యాయమూర్తి కోర్టులో ఏం జరుగుతుందో మీరు చెప్పగలరు. అట్లాగే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఏం జరుగుతుందో చెప్పగలరు. ముద్దాయి చెప్పినప్పుడు, ముద్దాయిని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు కోర్టు ఎలాంటి ప్రశ్నలు అడిగింది అని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి వ్యవస్థ, పారదర్శకత ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది న్యాయ వ్యవస్థ మాత్రమే. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, సమస్య ఎక్కడంటే కేసుల పరిష్కారం లోపల జాప్యం జరుగుతుంది. ఈరోజు కోర్టులో కేసు మొదలైతే అది ఎప్పుడు అంతమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కోర్టుల గురించి ఒక రకమైనటువంటి అంటే నెగిటివ్ అభిప్రాయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అట్లా అని కోర్టుల్లో కరప్షన్ లేదని, న్యాయమూర్తుల్లో కరప్షన్ లేదని, న్యాయమూర్తులు అందరూ సత్య హరిచంద్రులాగా ఉన్నారని నేను అనలేను. ఇప్పుడు మనకి ఢిల్లీ సంఘటనే ప్రధానంగా జరుగుతుంది. అక్కడ వర్మ గారింట్లో నోట్లు దొరికాయి. ఆ నోట్లు ఆయనవే కాదా అవన్నీ పక్కన పెట్టినట్లయితే అన్ని నోట్ల కట్టలు ఆ ఇంట్లో ఎందుకు ఉన్నాయి అన్న దానికి ఒక బలమైనటువంటి సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఉన్నంత మాత్రాన ఆయనవేనా అనేటువంటిది ఒక వాదన వస్తుంది. తప్పకుండా ఒక ప్రిజంప్షన్ అనేది, నిజమనే భావన అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం చాలా మంది అది కరప్షన్ అని చెప్పేసి అంటున్నారు. కమిటీ కూడా అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అతన్ని ఇంపీచ్ చేయాలి, అభిశంసించాలి అని చెప్పేసి కూడా రికమెండ్ చేశారు, ప్రధాన న్యాయమూర్తి రికమెండ్ చేశారు. కాబట్టి ఏ వ్యవస్థ కూడా, అంటే న్యాయ వ్యవస్థలో కరప్షన్కి సంబంధించి చూసినట్లయితే అది డిగ్రీ ఈజ్ డిఫరెంట్. మిగతా వ్యవస్థలతో పోల్చినట్లయితే తక్కువ శాతంలో ఉందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. మంచి జరగడం లేదా అన్నది కూడా అదేం కాదు. కాకపోతే ప్రతిసారి అంటే జ్యుడిషియల్ అకాడమీలో ఉన్నప్పుడు కానీ బయట కానీ ఒకే ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే ఒక రాజు తన కొడుకు రాకుమార్, అదే నేను నా నల్లకోటలో మొట్టమొదటి కథగా నేను వేశాను. ఆ దాంట్లో ఏంటంటే నువ్వు అడవిలోకి వెళ్ళి నీకు అన్ని వచ్చేసాయి, కానీ ఎలా ఉండాలి ఒక రాజు అనేవాడు లేదా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఆయన ఏం చెబితే ఆ పని చెయ్యి అని రాజు అతన్ని గురువు గారి దగ్గరికి ఒక అడవిలోకి పంపిస్తారు. గురువు గారు అతన్ని పరిశీలించి మాట్లాడి అతనికి అన్నీ వచ్చు, అంటే విద్యలు అయితే అన్నీ వచ్చు, ఓన్లీ నాయకునిగా ఉండే లక్షణం మాత్రమే తెలుసుకోవాలని చెప్పేసి అనుకొని అతను ఏం చేస్తాడు, మీరు అడవిలోకి వెళ్ళండి, 1 నెల రోజులు అడవిలో ఉండండి, అడవిలో ఉండి అక్కడ ఉన్నటువంటి శబ్దాలు ఏం విన్నారు, మీరు ఏం గమనించారు, అవన్నీ వచ్చి నాకు చెప్పమని చెప్తాడు. అతను ఎందుకు గురువు గారు ఇలాంటి ప్రశ్న వేశాడు, తండ్రి మొదలే ఒక కండిషన్ చెప్పాడు, గురువు గారిని ఎలాంటి ప్రశ్నించకూడదు, ఆయన చెప్పిన పని నువ్వు చేయాలి అంటారు. ఆయన అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత 1 నెలంతా ఉంటాడు, తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత గురువు గారు అడుగుతారు, ఏం గమనించావు నువ్వు అని అడుగుతారు. ఏం గమనించావు అని అంటే అతను చెప్తాడు, నేను చాలా గమనించాను, చాలా శబ్దాలు విన్నాను అని చెప్తాడు. శబ్దాలు విన్న తర్వాత ఏమేమి శబ్దాలు విన్నావు అంటే గురుగారి ఉద్దేశం అర్థం కాలేదు. కోకిల పాటలు విన్నాను, పక్షుల కిలకిల రావాలు విన్నాను, జంతువుల అరుపులను విన్నాను, ఆకుల మీద నుంచి నడుస్తున్నప్పుడు వాటి శబ్దాలను విన్నాను, హోరుగాలి ధ్వనులను విన్నాను అంటాడు. అప్పుడు గురువుగారు సావధానంగా ఆయన చెప్పేటివన్నీ వింటారు. విన్న తర్వాత ఏమంటారంటే, నువ్వు మళ్ళీ అడవిలోకి వెళ్ళు, మళ్ళీ ఒక 15 రోజులు ఉండు, అక్కడ ఉన్నటువంటి శబ్దాలను మళ్ళీ జాగ్రత్తగా గమనించి నా దగ్గరికి రానంటాడు. అప్పుడు రాకుమారుడు అనుకుంటాడు, అతనికి అర్థం కాలేదు, గురువుగారు ఎందుకు నన్ను అడవిలోకి పంపిస్తున్నారు, ఆ శబ్దాల వల్ల ఏం తెలుస్తుంది, నాయకుడి లక్షణాలు ఏముంటాయి, ఎందుకోసం నన్ను పంపిస్తున్నారు. కానీ ఏమీ మాట్లాడకుండా అడవిలోకి వెళ్తాడు. 15 రోజులు అడవిలో ఉంటాడు, తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత గురువు గారు మళ్ళీ అడుగుతారు, ఏం విన్నావు, ఏం శబ్దాలు విన్నావు అని అంటాడు. అప్పుడు అతను చెప్తాడు, మీరు చెప్పినట్లుగా ఈసారి చాలా జాగ్రత్తగా గమనించాను, పుష్పాలు వికసిస్తున్న శబ్దాన్ని గమనించాను, మంచు బిందువులని ఆస్వాదిస్తున్న చెట్ల ఆకులని చూశాను, నరికేసిన చెట్ల రోదనని విన్నాను, ఎవరైతే శబ్దం చేయరో, ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ మాటలు విన్నాను, ఎగరలేని పక్షుల బాధని కూడా గమనించాను అని వివరంగా చెప్తాడు రాకుమారుడు. అప్పుడు గురువు చిన్నగా నవ్వి, ఎవరైతే మాట్లాడలేరో
ఎవరైతే ఏమీ చెప్పుకోలేరో వాళ్ళ మాటలు వినడమే పాలకుల పని. న్యాయమూర్తులు చేయాల్సింది కూడా అదే. ప్రజల హృదయ వేదనని వినేవాడే గొప్ప పాలకుడు అవుతాడు, మంచి న్యాయమూర్తి అవుతాడు. తమ బాధలని చెప్పుకోలేని వ్యక్తులను అర్థం చేసుకున్నవాడే మంచి నాయకుడు అవుతాడు, అట్లాగే మంచి న్యాయమూర్తి అవుతాడు. వాళ్ళే ప్రజలకి విశ్వాసాన్ని కలిగిస్తారు. ఈ కథ చెప్పిన తర్వాత రాకుమారుడు వెళ్ళిపోతాడు. అది కథ. అంటే కథ ఎట్లా అంటే, మనం కథ చెప్పిన దాని ఉద్దేశం ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, అసలు దాని యొక్క సారాంశం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మంచి నాయకుడు ఉండాలంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి న్యాయమూర్తి కావాలంటే ఎలా ఉండాలి. ఒక మ్యాజిస్ట్రేట్ ముందుకి రోజు కొంతమంది ఒక 50 మంది 100 మందిని ప్రొడ్యూస్ చేస్తారు. ఏది నేరం చేశాడని, అది చేశాడని. పోలీసులు అతను హింసించి ఉంటారు, కొట్టి ఉంటారా, ఏం చేసి ఉంటారు. అతను చెప్పలేని పరిస్థితిలో కూడా అతను ఉంటాడు. ఆ చెప్పలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి యొక్క బాధని, వేదనని న్యాయమూర్తి వినగలగాలి, అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి. అది ఈ కథ యొక్క ఉద్దేశం. ఈ కథ యొక్క అంటే న్యాయమూర్తి ఎట్లా ఉండాలని చెప్పడానికి ఇలాంటి భావన న్యాయమూర్తులకు వచ్చినట్లయితే, చెప్పుకోలేని వాళ్ళ బాధని వినేటువంటి పరిస్థితి న్యాయమూర్తికి వచ్చినట్లయితే కోర్టులు చాలా వరకు ఇంకా విశ్వాసాన్ని చూరగొంటాయని నా భావన. నేను జ్యుడిషియల్ అకాడమీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి బ్యాచ్లో ఈ కథ చెప్పాను. ప్రతి బ్యాచ్లో ఈ కథ చెప్పినా కూడా అందరు మరి వింటున్నారా, అందరూ ఆ రకంగా పాటిస్తున్నారా అని అంటే, క్లాస్లో 40 మంది ఉంటారు. ఆ 40 మందిలో మనం ఒక్కొక్క క్లాస్ విషయం చెప్తున్నాను. ఆ 40 మందికి మనం పాఠం చెప్తాము, ఎలా ఉండాలి చెప్తాము. అందులో 4 విన్నా చాలు, 2 విన్నా చాలు. ఆ 2 ఇంకొకరికి ఇన్స్పైర్ చేస్తారు, ఇన్స్పైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఈ కథ నేపథ్యం. ఈ కథతో మొదలవుతుంది. అన్ని కథలు ఇలాగే ఉంటాయని చెప్పలేము. అంటే కేంద్రీకృతమైనటువంటి ఏ వ్యవస్థ కూడా తీక్షణమైనటువంటి భావాలున్న వ్యక్తిని అంతగా సహించడానికి అవకాశం ఉండదు. కాబట్టి తీవ్రమైనటువంటి భావాలు ఉన్నటువంటి మంగారి రాజేందర్ని వ్యవస్థ మన్నించింది. పూర్తి కాలాన్ని అతను ఈ వ్యవస్థలో మిమ్మల్ని సహించిందండి. మీకు ఎందుకు ఆ ఎక్సెప్షన్ దొరికింది? ఎందుకంటే ఎక్సెప్షన్ దొరకాలంటే రెండమ్మా. ఎక్సెప్షన్ దొరకాలంటే మనిషి ఖచ్చితంగా పనిచేయాలి, తర్వాత నిటారుగా పనిచేయాలి, ఎలాంటివి ఆశించకూడదు, ఎలాంటి కరప్షన్ అనేది ఉండకూడదు, విషయం చదవాలి, కష్టపడాలి. తీర్పులు మనం 30 చెప్పాల్సిన తీర్పులు నెలలో 30 చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ చెప్పాలి, 60 అయినా చెప్పాలి. ఆ రకంగా మనం పనిచేసిపోతే, పని పట్ల మనకు శ్రమ ఉన్నట్లయితే ఎవరికైనా ఇది దొరుకుతుందండి. ఎవరికి దొరకదని నేను అనను. అందరూ భయపడతారు. ఎందుకంటే ఏమవుతుంది, ప్రమోషన్ వస్తుందో లేదో, మళ్ళీ నాకు సరైనటువంటి ఊర్లో పోస్టింగ్ వస్తుందో లేదో అన్నట్టు భావనకి లోనవుతారు. ఉదాహరణకి మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. తిరుపతి లాంటి వ్యవస్థ లోపల అక్కడ ఏంటి, కోర్టు సమయం లోపల అందరూ కూడాను ప్రోటోకాల్ డ్యూటీ చేస్తుంటారు. అక్కడ నేను సంవత్సరం పనిచేశాను. ఆ సంవత్సర కాలంలో కోర్టు సమయం లోపల కోర్టు వదిలిపెట్టి వెళ్ళిన సంఘటన ఒక్కరోజు కూడా లేదు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, నేను ఎందుకు చేయగలిగాను? దానికి మన లోపల ఉన్న నిటారుగా నిలబడి వెన్నెముక అనేది ఉండాలి. ఎవరికైనా నన్ను కోర్టు టైం అయిపోయింది నువ్వు వెళ్ళండి అనలేకపోయినారు. అలా అనలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, మనం చెప్పగలగాలి, నాకు కోర్టు టైం ఉంది, నేను వెళ్ళలేను అని చెప్పగలగాలి. ఒకరోజు హైకోర్టు జడ్జి గారు వచ్చారు. ఆయనకు దర్శనంకి పొద్దున మీరుంటే బాగుంటుంది అన్నారు. అంటే నేను అన్నాను, నేనుంటే నా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు కింద కొండ కింద, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను, స్టాఫ్ ఉంటారు వాళ్ళు చూస్తారు అని నేను చెప్పగలిగాను. అలాంటి చెప్పగలిగే ధైర్యం, చేవ ఉండాలి. దాన్ని ఎదుర్కొనేటువంటి నిబద్ధత కూడా ఉండాలి. అలా లేకపోవడం, నేను క్లాస్లో కూడా ఈ విషయాన్ని నేను సర్వీస్లో ఉన్నప్పుడు చెప్పాను, మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్గా చేసినప్పుడు కూడా చెప్పాను. కొంతమందికి నచ్చింది, మీకు నడుస్తుంది సార్, మాకు నడవదు అన్నారు. నాకెవరు గాడ్ ఫాదర్స్ లేరే, ఎవరు లేరు, నాకెందుకు నడిచింది మీకు ఎందుకు నడవలేదు, ఈ ప్రశ్న నేను వాళ్ళకి వేశాను. చాలా విషయాలు రాశాను. అంటే ఫ్యూడలిస్టిక్ టెంపర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని నేను మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పటి నుంచి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకా చెప్తూనే ఉంటాను. బహుశా అయినా కూడా ఫ్యూడలిస్టిక్ భావజాలం అనేటువంటిది న్యాయ వ్యవస్థలో ఏదైతే ఉందో అది పోతుందా, ఈ మైలార్డుల సంస్కృతి కానీ ఇవన్నీ పోతాయా లేదా అన్నది నేను చెప్పలేను. కానీ పోవాలని బలంగా కోరుతున్నటువంటి వ్యక్తి. బహుశా ఆ మైలార్డుల గురించి కూడా నేను నా నల్లకోటలో ఒక కథ ఉంటుంది. అట్లాగే ఏదైతే ఈ బయటకు వెళ్ళి జడ్జెస్ని రిసీవ్ చేసుకోవడం గురించి కూడా ఒక కథ ఉంటుంది. కాలమహిమ అనే కథ ఉంటుంది. కాలమహిమ ఏమిటి, ఇప్పుడు హైకోర్టు జడ్జి ఉన్నారు, ఆయన చీఫ్ జస్టిస్ కావాలి.
చీఫ్ జస్టిస్ ఉన్నారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి కావాలి. కాబట్టి దానికోసమని వాళ్ళు ఏ పనైనా అంటే హైకోర్టు జడ్జి ఫలానా ఊరు హైదరాబాద్కి వచ్చారంటే అతను విజయవాడ నుంచి ఇక్కడ దాకా వచ్చి కలిసిపోతున్నటువంటి సందర్భాలని చూసి కాలమహిమ అనేటువంటి ఒక కథ రాసిన కథ కూడా ఉంది దాంట్లో. నేను మహబూబ్నగర్లో పనిచేస్తున్నప్పుడు జరిగిన సంఘటన, ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండి హైకోర్టు జడ్జి గారిని రిసీవ్ చేసుకోవాలి అని జిల్లా జడ్జి నాకు అప్పుడు చెప్తే, నేనేమి సుంకరి వాడిని కాదు సార్, బాగంత దూరం వెళ్ళిపోయి రిసీవ్ చేసుకోవడానికి గెస్ట్ హౌస్ దగ్గరే రిసీవ్ చేసుకుంటాను అని చెప్పాను. అలా చెప్పగలిగేటువంటి చేవ ఉండాలి. అంత మనం చదువుకోవాలి, మన వృత్తిలో మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ కాలం ఎలా మారిపోయింది, ఇప్పుడు వరంగల్ మన విజయవాడలో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ న్యాయమూర్తులని కలిసిపోతున్నారు ఎయిర్పోర్ట్ లోపల. అలాంటి పరిస్థితిని ఎవరు ప్రశ్నించడం లేదు. ప్రశ్నించినట్లయితే చేంజెస్ అనేటువంటి మార్పులు అనేవి జరుగుతుంది. ఇందులో కాలమహిమ అనేటువంటి ఒక కథ ఉంది. ఆ కథ లోపల ఇవన్నిటి గురించి కూడా రాశాను. అంటే వ్యాసం రాసిన దానికన్నా ఒక కథ రాస్తే దానికి లాంగివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కథ ఎప్పటికీ చిరస్థాయిగా ఉండడానికి అవకాశం ఉంది. వ్యాసం ఈరోజు చదువుతారు, వార్త ఈరోజు చదువుతారు, తీసేస్తారు, కానీ కథ నిలిచిపోతుంది. అందుకే అలాంటివన్నీ కూడా కథల రూపంలో నేను రాసినటువంటి కథా సంపుటే నేను నా నల్లకోటు. నల్లకోటు అంటే నాకు చాలా ఇష్టమైనది. నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు నల్లకోటను ప్రేమించాను, జడ్జిగా ఉన్నప్పుడు ప్రేమించాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాను. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడాను ఇంకా నల్లకోటు వల్ల కొంత న్యాయం చేయవచ్చేమో అనేటువంటి ఆలోచన నాలో ఉంది. అంటే స్వతంత్రతలో అస్వతంత్రత ఉంది అని తెలిసినప్పటికీ కూడాను మనం కొంతమేరకు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వ్యవస్థ అది న్యాయ వ్యవస్థే. కాబట్టి సినిమాల్లో చూసినటువంటి వాతావరణం అట్లా ఉంటుందని నేను అనుకోను, అట్లా ఉందని నేను అట్లా లేదు అని మాత్రం చెప్పగలను. కాకపోతే కరప్షన్ అనేది దాని గురించి అది యూనివర్సల్గా ఉంది, న్యాయ వ్యవస్థలో కూడా ఉంది. అలాంటి లేకుండా కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పనుల వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు రావద్దన్నది నా అభిప్రాయం. రాజేంద్ర గారు, ఇంకొక విషయం చెప్పండి. మీరు మొత్తం చెప్పారు, కానీ ఇంత సిన్సియర్ గా ఉన్నారు, ఇంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి సిస్టమ్ లో కొంత కరప్షన్ అనేది మీరే చెప్పారు. ఇప్పటికీ కూడా హైకోర్టు జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ నెక్స్ట్ టార్గెట్ అయినప్పుడు, అది ఏమైనప్పుడు ఖచ్చితంగా మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలటువంటి దృష్టి ఉంటుంది. మీ కథల్లో చెప్పారు, ఇప్పుడు చెప్పారు. సో మీరు ఇంత నిజాయితీగా మీ లా కెరియర్ ని కొనసాగిస్తున్న క్రమంలో ఎప్పుడు ఇబ్బందులు ఎదురవలేదా? మీ సక్సెస్ గురించి చెప్పారు, ఖచ్చితంగా డార్క్ సైడ్ కూడా ఉంటుంది కదా. నేనేమి ఇబ్బందులు ఎదురవ్వలేదు. నేను తిరుపతిలో ప్రోటోకాల్ డ్యూటీ ఉంటుంది, అది చాలా సీరియస్. నేను బహుశా ఇప్పుడు మీ ఫెడరల్ తెలంగాణలోనే నవలాగా రాస్తానేమో. ఇది అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి, ఎలా చూశాను, నేను ఎలా ఎదుర్కొన్నాను, ఎలా చేశానని చెప్పడానికి. నాకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా వాటి అధిగమించాను, వాటికి ఎలా అధిగమించాలో చెప్పాను. కాబట్టి అలాంటివి ఏమి రావండి. అంటే ఎక్కడ వస్తుందంటే హైకోర్టు జడ్జి అయ్యే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. నాకు ఆ స్కోప్ లేదు. హైకోర్టు జడ్జి ఎలివేషన్ అనేటువంటి స్కోప్ నా వయసు రీత్యా నాకు అలాంటి స్కోప్ లేదు. కాబట్టి నాకు ఆ భయం కూడా లేదు. ఏది నేను జిల్లా జడ్జి వరకు కూడా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. జిల్లా జడ్జి కావాలంటే కూడాను వాళ్ళు ఆపడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఏమీ అవ్వదు అనేటువంటి ఒక ధీమా కొద్దీ నేను పనిచేశాను. నిజంగానే నాకు ఏమీ అవ్వలేదు. నా కంప్లీట్ కాగానే నాకు సర్వీస్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో హైకోర్టే మళ్ళీ నన్ను జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా అపాయింట్ చేశారు, రమ్మన్నారు. నేను చేశాను, అది కూడా పూర్తి చేశాను. కాబట్టి నాకు ఇబ్బందులు ఉన్నాయని అనుకోవట్లేదు. అంటే ఇలాంటిగా నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి, నిబద్ధతో ఉండే వ్యక్తి అకాడమీలో ఉండాలని మాత్రమే నేను అకాడమీలో మళ్ళీ పనిచేశాను. నాకు డబ్బు అవసరం ఉండే పని చేయలేదు. కొంతమందిని ఇన్స్పైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నన్ను చూసైనా కొంతమంది నిటారుగా నిలబడడానికి, అంటే నిటారుగా నిలబడటం లేదు అని నేను అనడం లేదు, కానీ ఇంకా గట్టిగా నిలబడడానికి, అంటే ఈయన ఇంత గట్టిగా ఉన్నాడే, ఈయనకి ఏం జరగలేదు కదా అని చెప్పేసి అనుకోవడానికి ఒక ఉదాహరణ మాదిరిగా ఉంటానని చెప్పేసి నేను మళ్ళీ అకాడమీలో పనిచేశాను. రాజేంద్ర గారు, ఇంకొకటి చెప్పండి. అసలు మీరు లాయర్ గా ఉన్నప్పుడే రాయడం మొదలు పెట్టారా? ఇప్పుడు లాయర్ అండ్ జడ్జిగా ఉన్నప్పుడు, తర్వాత ఈ మధ్య కాలంలో రిటైర్ అయినాక స్టార్ట్ చేశారా? మీ సాహిత్య జర్నీ గురించి లేదు. నేను బహుశా 77 నుంచి రాస్తూనే ఉన్నానండి. అంటే 77 నుంచి రాస్తున్నప్పుడు నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక పోయం రాశాను, 3 తలల రాజసింహం అనేటువంటి పోయం. అంటే మీరు కోర్టు మీద ఒక సింబల్ ఉంటుంది, 3 తలలతోనే 4వ తల కనిపించదు కాబట్టి 3 తలలతోనే ఒక రాజసింహం ఉంటుంది.
దానికి 3 తలల రాజసింహం అని 1986లో రాశాను. దాంట్లో అప్పుడు నేను ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ కోర్టు మీద ఉంటుంది అని నేను ఒక భావించి అట్లాంటి భావనకి నేను వచ్చేసి చివరిలో ఒక 4 మాటలు అంటాను. ఏమని అంటానంటే, దేశంలో హింసా ప్రవృత్తి పెరిగిపోతుందంటూ, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ, కుర్చీ అనే సింబల్, అంటే ఒక జడ్జికి సింబల్, కుర్చీ పావురాల్ని పంజరాల్లోకి తొయ్యమంటుంది. కాకులు అంటే పోలీసులు పావురాల్ని లాక్కెళతాయి. పావురాలు అసంకల్పితంగా వెంట నడుస్తాయి. ఏది హింసో ఏది ప్రతిహింసో హింసా ప్రవృత్తి పెరిగింది పావురాల్లోనా కాకుల్లోనా అర్థం కాక విద్యుత్ దీపం మారిపోతుంది. ఇది పోయం ఎండింగ్. దీని ముందు ఏముంటుందంటే, ఒక దగ్గర ఏమంటామంటే, ఒక మాట ఏమంటామంటే, కుర్చీ మీద 3 తలల రాజసింహం నిఘా విసుగు కూర్చుంది అంటారు. అంటే ఇది కుర్చీ మీద 3 తలల రాజసింహం నిఘా వేసుకుందంటే కుర్చీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అని అప్పుడు నాకు ఒక భావన కలిగి అప్పుడు రాశాను. ఆ తర్వాత నేను ఆ కుర్చీలో కూర్చున్నాను. ఆ కుర్చీ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా అడ్వకేట్ గా నేను వెళ్ళట్లేదు, కానీ అంటే ఇప్పుడు అడ్వకేట్ మారిందా సార్? మీరు ఆ కవిత రాసినప్పటి నుంచి మీరు జడ్జ్ అయిన తర్వాత ఇప్పటికీ అదే ఒపీనియన్ తో ఉన్నారా? ఏమైనా మారిందా? మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేదు కదా? నన్ను ఎవరు కంట్రోల్ చేయలేదు. నేను కంట్రోల్ చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. అట్లా స్వేచ్ఛగా ఉండడానికి చాలా మంది ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నవాళ్ళు. చాలా ఈ మధ్య చాలా గొప్ప సంతోషం ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా, అంటే పెద్దవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాకుండా తమ మనసాక్షిగా చెప్పినటువంటి న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఏమవుతుంది న్యాయమూర్తులకి, అట్ ద మోస్ట్ దే విల్ వాళ్ళని దూరంగా బదిలీ చేస్తారు. ఇన్కన్వీనియన్స్ అనేటువంటిది వస్తుంది. అంతకుమించి ఉద్యోగం నుంచి మాత్రం తొలగించడం అంటూ సాధ్యం కాదు. తొలగించరు. ఇబ్బందులు ఉంటాయి. ఆయన జడ్జెస్ ఆ రకంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి కూడా నేను గర్వపడతాను. వాళ్ళకి ఫోన్ చేసి కూడా నేను పలకరిస్తాను, మాట్లాడతాను. కాబట్టి కొంత మారింది అనొచ్చు, మారలేదు అనొచ్చు. మనకు ఎక్కువగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు కింది కోర్టులలో ఎక్కడైతే అంటే జిల్లా కోర్టుల వరకు ఉన్నంత స్వేచ్ఛగా న్యాయమూర్తులు పైకోర్టులలో పనిచేస్తున్నారన్నది నాకు ఒక సందేహం. అది తీర్చాల్సింది పైన కోర్టులో ఉన్న వాళ్ళు మాత్రమే. ఆ సందేశాన్ని తీర్చాలి. అలాంటి వాటి గురించినటువంటి కథలు. డిఫరెన్స్ వచ్చేది ఈ డిఫరెన్స్ ఎందుకంటే, కింది కోర్టుల వరకు ఆ ఇండిపెండెన్స్ అనేది ఎక్కువ ఎందుకు ఉంటుంది, పై కోర్టులకు వెళ్ళేసరికి ప్రమోషన్స్ అంటే ఎక్కడ ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత నాకు మళ్ళీ ఒక ఉద్యోగం కావాలి అని నేను అనుకున్నాను. నేను హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన తర్వాత, లేదా సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఒక గవర్నర్ని కావాలి అనుకోవడము, లేకపోతే ఉపరాష్ట్రపతి కావాలని అనుకోవడం, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా కావాలని అనుకోవడము, అలాంటి కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మనం న్యాచురల్గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోని సఖ్యతతో ఉండాలి, వాళ్ళతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లా అందరూ అట్లా ఉన్నారని అనడం లేదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా అంటే ఎమర్జెన్సీ కాలంలో గొంతెత్తినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు. తమ పదవులని త్యాగం చేసి, అంటే ప్రధాన న్యాయమూర్తి కావలసినటువంటి వ్యక్తులు ప్రధాన న్యాయమూర్తి పదవి రాదు అని తెలిసి కూడా విభిన్నమైనటువంటి తీర్పులని, డిసెంట్ తీర్పులని వ్యక్తీకరించినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ గురించి చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఇన్స్పిరేషన్, ఒక రకమైన మోటివేషన్ అనేది కలుగుతుంది. అలాంటి వ్యక్తులు ఈరోజు తగ్గిపోతున్నారనే బాధ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అసలు నడిచి కొండపైకి ఎక్కినటువంటి న్యాయమూర్తులు, కోర్టు సహాయం తీసుకోకుండా కొండను దర్శనం చేసుకున్నటువంటి న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారంటే మనం గర్వించాలా, బాధపడాలా? న్యాచురల్గా గర్వించాలి కదా. అట్లాంటి న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యవస్థలో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా అందుకు భేదమేం కాదు. ఎక్కువ సంఖ్య తగ్గిపోతుంది అన్నది కొంత బాధ కలిగిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని అలాంటి న్యాయమూర్తులు ఇన్స్పైర్ చేయగలగాలి. చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆ రకంగా మారడానికి అవకాశం ఉంటుంది అనుకుంటాను. అంటే నేను రాసిన కథల్ని ఎప్పుడు కూడా నెగిటివ్ కోణంలో చూడకూడదు, పాజిటివ్ కోణంలో చూడాలి. ఈ పాజిటివ్ కోణంలో చూడడం మొదలవుతే ఈ రకంగా ఉండాలి అని, మంచి జరగాలి, మంచి ఉండాలి అనుకుంటారు. నిజంగా అవి పాజిటివ్ కోణంలో రాసినటువంటి కథలుగానే చూడాలి. నేను కథల గురించి చెప్పారు, పాజిటివ్ కోణంలో చూడాలని చెప్పారు.
కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏదైనా తప్పు జరిగినా, కరప్షన్ జరిగినా నష్టపోయేది సామాన్యుడే. అది వివిధ కారణాల వల్ల. సో ఈ పాజిటివ్ కోణంలో చూడాలన్నా మార్పు రావాల్సింది సామాన్యుడిలో కాదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ లో కాదు. వాళ్ళు ఎంత అవగాహన పెంచుకున్నా వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో ఒక ఇబ్బంది, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్షియల్ ఇబ్బందులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మార్పు రావాలనుకుంటే ఏ లెవెల్స్ లో ఎట్లా రావాలి, దానికి ఎంతవరకు ఆస్కారం ఉందనుకుంటారు? పాజిటివ్ నోట్ అంటే మీరు ఏ మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జారణంగా అంటే మామూలుగా లిటిగెంట్ కి ఇప్పుడున్నటువంటి దేశంలో చాలా మందికి జిల్లా న్యాయ వ్యవస్థతోనే ఎక్కువ సంబంధాలు ఉంటాయండి. మీరు చూడండి, హైకోర్టుకి ఒక జనరల్గా లిటిగెంట్ కి హైకోర్టుతో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. అట్లాగే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితులు తక్కువగా ఉంటాయి. అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు, జిల్లా కోర్టు ఈ వీటితోనే ఎక్కువ సంబంధాలు, వాళ్ళ లిటిగేషన్స్, క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ న్యాయమూర్తులు సక్రమంగా పనిచేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే పై వాళ్ళు పని చేయకూడదు అని కాదు, అంటే ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ జిల్లా న్యాయ వ్యవస్థ. అది మ్యాజిస్ట్రేట్ కోర్టు కావచ్చు, లేదా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కావచ్చు, లేదా జిల్లా కోర్టు కావచ్చు. ఈ ముగ్గురుతోనూ ఎవ్రీడే అంటే క్లయింట్స్ రోజు వస్తారు కోర్టుకి, అక్కడ వాళ్ళతో మాట్లాడతారు, సాక్ష్యాలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అక్కడ వాళ్ళు వాయిదాలు సరైన సమయంలో ఒక దూరాల వాయిదాలు ఇవ్వకుండా కేసులు సత్వరంగా పనిచేయడానికి, పరిష్కరించడానికి ప్రయత్నం చేసినట్లయితే అది ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక నేను నా నల్లకోటు కథల్లో మీకు నచ్చిన కథ లేదా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తే మీరు రాసినటువంటి కథ ఉంటే దాని గురించి చెప్పండి. అంటే దీంట్లో చాలా కథలు, అన్ని కథలు ఒకటి రెండు చెప్పండి. దీంట్లో చివరికి ఫైల్ శ్వాస అని ఒక కథ ఉంటుందండి. అది పోలీసులకి, కోర్టులకి సంబంధించినటువంటి కథ. ఆ ఫైల్ శ్వాసల్లో ఒకట చివరి వాక్యాలు ఉంటాయి. అంటే ఒక కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తి అంటే కేసు లేదని న్యాయమూర్తికి తెలుస్తుంది, పోలీసులకి తెలుస్తుంది, కానీ కేసు నడుస్తుంది. అంటే ట్రయల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్. మన దగ్గర ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే విచారణని ఎదుర్కోవడమే ఒక పనిష్మెంట్ లాగా ఉంది. అలాంటి పరిస్థితులను గురించినటువంటి రాసిన కథ, అదొక ఫ్యాంటసీగా రాసిన కథ ఉంటుంది. అంటే ఒక కాగితము న్యాయమూర్తితో మాట్లాడుతుంది, కాగితము పోలీసుతో మాట్లాడుతుంది, అవన్నీ వింటుంది. ఆ న్యాయమూర్తితో మాట్లాడినప్పుడు న్యాయమూర్తి కొంచెం చివరికి అతను ప్రశ్నిస్తుంది, ఇవన్నీ మీకు తెలుసు కదా, ఈరోజు నేను కేసు నిరూపణ కాలేదు అని ఈరోజు చెప్తున్నారు, మీకు కేసు మీ దగ్గరికి వచ్చిన రోజే తెలుసు కదా, ఎందుకు దీన్ని నన్ను ఆ రోజే అక్విట్ చేయలేదు అని ముద్దాయిలు అడగకుండా కాగితం అడుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఉన్నటువంటి కథలు, ఒక కథ గద్ద కథ చెప్తుంది, ఒక కథ కాకి కథ చెప్తుంది, గాడిద కథ చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టోరీస్. ఈ దీంట్లో కాగితం కథ చెప్తుంది. ఇది కూడా నాకు ఇష్టమైనటువంటి కథ. ఆ కథ చివరిలో ఒక 4 వాక్యాలు చెప్తాను మీకు. చెప్పేసి అప్పుడు అతను సమాధానం చెప్తాడు. ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది అని అడుగుతారు. కాగితం అడుగుతుంది. అంటే వీళ్ళు నక్సలైట్ సానుభూతి పరులు, వీళ్ళకి ఏ నేరంతో సంబంధం లేదు, ఆ విషయం ఎస్ఐకి తెలుసు, ఇన్స్పెక్టర్కి తెలుసు, కానీ వీళ్ళని ఏదో రకంగా నిరోధించాలి, అందుకే లింగన్న అండ్ అదర్స్ కేసు లోపల వీళ్ళని పెట్టాము, అదే రకంగా రిమాండ్ రిపోర్ట్ రాశారు, ఛార్జ్షీట్ను దాఖలు చేశారు, ఆ తర్వాత వాళ్ళు జైలుకు వెళ్ళారు, కొంతకాలానికి బెయిల్ మీద వచ్చారు అని చెప్తూ ఎందుకని ఇలా జరిగింది అని మళ్ళీ కాగితం అడిగితే అప్పుడు చెప్తాడు, కేసులు నిలుస్తాయని పెట్టారు, నిలవాలని పెట్టారు, మనిషిని వంగ తీయడానికి పెడతారు, మనిషిని లొంగ తీయడానికి పెడతారు, ఇది పోలీసులు చేసే పని జవాబు చెప్పాడు జడ్జి. అక్కడితో మళ్ళీ కాగితం ఊరుకోదు. మరి మీరేం చేశారు అని అడుగుతుంది. మీరేం చేశారంటే ఛార్జ్షీట్ను నేరాన్ని గుర్తించడానికి సహేతుకమైన కారణాలు కూడా లేవు, సాక్ష్యాధారులు లేవు, ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి నేరాన్ని గుర్తించాడు మ్యాజిస్ట్రేటు, విచారణ నా దగ్గరికి పంపించారు, నేను విచారణ చేశాను, ప్లే సేఫ్ అనే పద్ధతిలో మేమందరం పనిచేశాము అని చెప్తాడు. చెప్పిన తర్వాత అంతా విన్న తర్వాత ఫైల్ యొక్క శ్వాస ఆగిపోతుంది, జడ్జికి చెమటలు పెడతాయి, రెపరెపలాడుతాడు. ఆ తర్వాత ఫ్యాన్ వేసుకుంటాడు, ఫైల్లో చలనం లేదు. ఎక్కడో ఆదిలాబాదులో వెదురు బొంగుగా పుట్టి కాగితమై ఫైలై జీవించిన కాగితం శ్వాస ఆగిపోయింది. ఆ నలుగురికి శ్వాస అలాగే ఉంది, కానీ ఉత్సాహం లేదు, ఉద్వేగం లేదు ఆ ఫైలు లాగే. ఈ కథ 2006లో విప్లవ మాసపత్రికలో పబ్లిష్ అయింది. అంటే నేను అప్పుడు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను.
నేను చూసినటువంటి ఆ కేసెస్లో విచారించినప్పుడు నిజంగానే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, వాళ్ళు మాట్లాడలేరు కదా జడ్జితోని, అప్పుడు ఎవరు మాట్లాడాలి అనుకుంటే కాగితం ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అని అనిపించి కాగితం ప్రశ్నించినట్టుగా కథ రాశాను. ఈ కథ నాకు నచ్చిన కథే. అట్లాగే దీంట్లో ఇంకొక కథ ఉంటుంది. ఆ కథ ఏమిటంటే ఆ మొదటి కథ ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్య రాజు కథ. ఇది కూడా తంగేడు మాసపత్రికలో ప్రచురితమైంది. అప్పటికి నేను పదవి విరమణ చేశాను. పదవి విరమణ చేసిన తర్వాత రాసిన కథ. దీంట్లో ఏముంటుందంటే రాజును మంత్రి మధ్యన కథలాగా ఉంటుంది. కానీ ఈ రోజు జరుగుతున్నట్టు వ్యవస్థకి ప్రతిరూపంగా ఉంటాయి. అప్పుడు ఏముంటాడు లాస్ట్ ఒక పార చెప్తాను మీకు. ఏమయ్యా మహామంత్రి, ఏం ఆలోచించావు? గట్టిగా అడిగాడు రారాజు. అయ్యా, నాకు ఒక ఆలోచన వచ్చింది అంటాడు మంత్రి. త్వరగా చెప్పు అంటాడు. పదవి విరమణ వయస్సు పెంచే బదులు, అంటే పదవి విరమణ వయస్సు పెంచాలా వద్దా అన్నది చర్చ. పదవి విరమణ వయస్సు పెంచే బదులుగా వారు పదవి విరమణ చేసిన తర్వాత కొన్ని కొత్త పదవులు సృష్టించి ఇద్దాం. మరికొంతమంది సామంత రాజ్యాల పరిపాలనను పర్యవేక్షించడానికి ఓ పదవిని వాళ్ళకి ఇద్దాం, అంటే గవర్నర్ లాంటి పదవి ఇద్దాం. దానివల్ల అనుకున్న ఫలితం వస్తుందంటావా? తప్పక వస్తుంది మహాప్రభు. అధికారాన్ని ఎవరు కాదంటారు? ఈ పదవుల కోసం వాళ్ళు మనతో మంచిగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మన నిర్ణయాలను మనకు వ్యతిరేకంగా సమీక్షించరు. సామంతరాజులను కూడా పరోక్ష పద్ధతిలో నియంత్రణలో ఉంచవచ్చు. సవినయంగా రారాజుకు విన్నవించాడు మహామంత్రి. రారాజుకి ఈ సూచన సమంజసంగా అనిపించింది, ఆశావాహంగా అనిపించింది. మంత్రి వైపు ప్రేమపూర్వకంగా చూశాడు. దాంతో మహామంత్రి పొంగిపోయాడు. అంతేకాదు మహాప్రభు, దీనివల్ల అంతర్జాతీయంగా తమరి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప తగ్గవు అంటాడు మహామంత్రి. రారాజుకి సంతోషం వేసి నగరంలోని ప్రధాన కూడలిలో 1 ఎకరం భూమిని మహామంత్రికి మంజూరు చేశాడు. ఆ తర్వాత తనకిష్టమైన రీతిలో రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి ఒక రాజు రూపంలో ఒకటి కథ చెప్పడం, ఆ కథ ద్వారా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని ఒక రకంగా వ్యంగ్య రీతిలో ఒకటి విమర్శించడం, ఇది ఈ కథ లోపల కనిపిస్తుంది. ఈ కథ ఏమిటంటే ఇది 2021లో రాసిన కథ. అట్లాగే పువ్వులు ఇవాళ రేపు జనరల్గా మనకి ఎక్కడంటే ఫ్లెక్సీలు, జనరల్గా న్యాయమూర్తులు అయిన వాళ్ళు వచ్చినారా పోయినారా కూడా కనిపించకపోయేది. ఇప్పుడు ఊరి నిండా ఫ్లెక్సీలు వచ్చేస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల సంస్కృతి ఏమిటి? ఈ వాళ్ళు రాజకీయ నాయకుల దాని గురించి రాసినటువంటి కథ ఉంటుంది. ఫ్లెక్సీల కథ అని ఒకటి ఉంటుంది. తర్వాత గజమాలలు అనేటువంటిది రాజకీయ నాయకులు వేస్తారు. జడ్జెస్కి ఎవరు గజమాలలు వేరు, ఇస్తే చిన్న బొకే ఇస్తారు. అది కూడా వద్దనే వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ గజమాలలు కూడా వేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆ గజమాలలు వేస్తున్నప్పుడు సందర్భంలో ఒకట ఆ పువ్వు కథ చెప్తుంది. ఆ పువ్వు ఏమంటుందంటే, ఏ నాయకుని మెడలోనో, న్యాయమూర్తి మెడలోనో, ఇంకెవరి మెడలోనో వేసే ప్రయత్నం చేసినప్పుడు దుఃఖిస్తాను. అదేం సంభ్రమో నాకు అర్థం కాదు. దాని పరమార్థం వారికి తెలుసో తెలియదో కానీ నాకు తెలుసు. వాళ్ళు మెడలో వేయలేరు. వేసినట్టుగా నలుగురు పట్టుకుంటారు. శవాన్ని నలుగురు మోసినట్టు. అప్పుడు నా నుంచి సువాసన రాదు, నాకే దుర్వాసన వస్తుంది. నేను పుష్పాన్ని, నేను పువ్వుని, నేను పుష్పాన్ని, నేను ద్వంద్వాన్ని అని ఆ పువ్వు అంటే ఈ గజమాలల సంస్కృతిని, అంటే న్యాయమూర్తుల మెడలో గజమాలలు వేసే సంస్కృతిని విమర్శిస్తూ రాసినటువంటి కథ ఇది. అక్టోబర్ 22లో రాశాను. ఇట్లా చాలా కథలు ఉన్నాయి. ఒక గద్ద కథ చెప్తుంది. ఆ గద్ద కథ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. మన సమయం తెలియదు కానీ ఇట్లా కాకి చెప్పిన సత్యం ఉంటుంది, గద్ద చెప్పిన కథ ఉంటుంది, సిగ్గు విడిచిన ఫ్లెక్సీలు ఉంటాయి. ఆ ఫ్లెక్సీలు కూడా మీటింగ్ పెట్టుకుంటాయి, మనకెంత ఊపిరి ఆడకుండా అవుతుంది అని చెప్పేసి. ఇట్లా చాలా కథలు దీంట్లో ఉంటాయి. రూల్ ఆఫ్ లా అనే కథ ఉంటుంది, కడక్ శాల్యూట్ అనే కథ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ కథలు ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థకి ఒక రకంగా విమర్శిస్తున్నట్టుగా భావిస్తారు, అనుకుంటారు. కానీ అది విమర్శ కాదు. మనం మంచి చేసుకోవడానికి, మార్పు చేసుకోవడానికి సద్విమర్శగా లేదా ఒక పాజిటివ్ అంశంగా స్వీకరిస్తే అప్పుడు ఇంకా కొంచెం న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటాను. ఇందులో చాలా కథలు నాకు నచ్చిన కథలు ఉన్నాయి. మీకు చెప్పిన కథలు ఒక 2-3 కథలు చూసాయిగా చెప్పాను. రాజేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా వివరంగా నల్లకోటు కథల గురించి,
న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలన్నిటి గురించి కూడా. ఎందుకంటే మనం ఒక ప్రొఫెషన్ చేసినప్పుడు జీతం తీసుకున్నప్పుడు కొంత దాంట్లో లోపాలు చెప్పాలంటే భయపడతాము. కానీ చాలా నిజాయితీగా పనిచేశారు కాబట్టి మీరు దాని లోపాలని కూడా మీకు ఆ ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టే మీరు అన్నాళ్ళు కొనసాగారు. మీరు అనుకున్న వాల్యూ స్టాండర్డ్ కోడ్ సెట్ ప్రకారమే ఉన్నారు. అయినప్పటికీ కూడా దానిలో ఒక లోపం ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. ఒక మాట చెప్పాలి దీంట్లో ఏమన్నారంటే జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జిగా ఒక మాట రాశారు. ఆయన ఒక మాట అన్నారు, న్యాయ వ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తి చూపిన కథలు సమాజాన్ని ఆలోచింపచేస్తాయని ఆశ. విమర్శ లేనిదే పురోగతి లేదు, విమర్శను సహించలేని వ్యవస్థలు విధ్వంసానికి పునాదులు. లేక జరుగుతున్న విధ్వంసాన్ని మౌనంగా చూస్తూ చివరికి ఏమీ మిగలలేదని ఏడవడమా మన ఇష్టం. రాజేంద్ర తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అదే నేను చేసిన పని. దాన్ని సరిగ్గా గుర్తించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆ నలుగురిలో ఒక్కడు జస్టిస్ చలమేశ్వర్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్ గారు. ఫైనల్ గా ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా, కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారా? ఇంకేం మళ్ళీ మీరు ఒక్కొక్క కథ గురించి మనం మాట్లాడుకుందాం ఇంకొకసారి. మీకు వీలున్నప్పుడు అప్పుడు ఇంకా వివరంగా ఈ కథ ఎందుకు రాశాను, దీని నేపథ్యం ఏమిటి, దీని ఏమిటి అవన్నీ చూద్దాం. ప్రజలు దీన్ని, ఈ ఇంటర్వ్యూని న్యాయమూర్తులు, న్యాయవాదులు, మామూలు ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారో మనం చూద్దాం. చూసిన తర్వాత వీలైతే అప్పుడు మాట్లాడదాం. ఏం లేదు, మనం ఏంటంటే అంతో ఇంతో ఇంకా విశ్వసనీయత ఉన్నటువంటి వ్యవస్థ అది ఒకే ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. అదే అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని ఇంకా కొంచెం మంచిగా మార్చాలని, ప్రజలకి ఇంకా అది అందుబాటులోకి రావాలని, న్యాయం దొరకాలన్నదే నా కోరిక. అందుకే నేను కోర్టులో చేయలేని పని కథల రూపంలో, కవిత్వం రూపంలో చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రాజేందర్ గారు. మీ ఆశయం, మీ ఆలోచన అయితే చాలా ఉన్నతమైనవి. మీరు అన్నట్టే అందరికీ న్యాయం అందాలి, ఎటువంటి అవినీతి వేటికి గురవకుండా అందరూ కోరుకుంటారు. కానీ దానికోసం పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది కూడా సమాజాన్ని ప్రభావితం చేసే సాధనమైన సాహిత్యం ద్వారా దానికి. అలాగే ఈ సందర్భంగా నేను నా నల్లకోటు కథలు ఇంత మంచి సక్సెస్ అయినందుకు, అలాగే మీరు ఆల్మోస్ట్ అన్ని న్యాయ సంబంధిత పుస్తకాలు రాస్తున్నారు కాబట్టి మీరు ఇలాగే అందరిలో న్యాయ వ్యవస్థ గురించి ఆలోచన పెంచేలాగా, కొంత పరిష్కార దిశ వైపైన నల్లేలాగా మీ సాహిత్యం ఇంకా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టైం వెచ్చించి ఫెడరల్ తెలంగాణకి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్స్ అండి.